నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ పర్సనలీ బీ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్. నేను సినిమా థియేటర్ లోపల inside a cinema theater watching a film with my family and an accident happened outside, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family and I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. Yes, ante. Thank you. అందరికీ థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉద్యోగం చేయడమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 75 ఐటీఐలను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 50-60 సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించారు. ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే. మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ప్లంబరో, ఎలక్ట్రీషియనో, మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు. ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి, టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న 75 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, స్కిల్ అప్గ్రేడేషన్, ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడ్ చేయడానికి 2,400 రూపాయలు ఖర్చు పెడితే 2,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లే. 14% స్టేట్ గవర్నమెంట్ పెడితే 86% టాటా సంస్థ పెట్టి ఈ 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో. 75 సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో 100% సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐలలో, ఏటీసీలలో ఈరోజు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ను వాళ్ళే తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు, మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి, ఈరోజు ఐటీఐలో చేరితే 100% మీకు ఉద్యోగం వస్తుంది. చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఆ సర్టిఫికెట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు 30,000 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా 4 ఇయర్స్ డిగ్రీ ఉంటే 4 ఇయర్స్ వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు. చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ని కూడా 2 సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే 2 సంవత్సరాలు ప్రాక్టికల్గా కంపెనీస్లకి వెళ్ళి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు పోయి శిక్షణ పొందే విధంగా ఆ టైంలో వాళ్ళకి ఆ సంస్థలు కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా ఈరోజు మనం కంప్లీట్గా సిలబస్ విధానాన్ని మార్చుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కూడా సాంకేతికంగా వాళ్ళ నైపుణ్యం పెంచి ఈరోజు వాళ్ళను కూడా నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈరోజు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలు అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం వల్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ రంగారెడ్డి జిల్లాలోనే మనము మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 60 ఎకరాలలో ఒక యూనివర్సిటీ నిర్మించుకుంటున్నాం. దీనికి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మహీంద్రా వెహికల్స్ మనం చూస్తున్నాం. అంత పెద్ద కార్పొరేట్ సంస్థ యజమాని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్. అతనే బోర్డ్ చైర్మన్గా ఉంటాడు. అందులో రెడ్డి ల్యాబ్స్ కానీ, అరబిందో కానీ, ఇతర ఫార్మా కానీ, ఐటీ కానీ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఆ బోర్డు డైరెక్టర్స్గా ఉండి వాళ్ళే సిలబస్ తయారు చేసి, వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు అందులో వాళ్ళకు నేర్పించి అందులో చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు మల్టీ టాలెంటెడ్ విద్యార్థులందరినీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ కంపెనీలలో తీసుకోవడానికి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దేశానికే ఆదర్శం ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. అదేవిధంగా స్పోర్ట్స్, మొన్ననే ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ చూసినాం. మనం 140 కోట్ల జనాభా ఉన్న మనము ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఇంతమంది యువత ఉండి మనము స్పోర్ట్స్లో రాణించకపోతే ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? నేను మొన్న సౌత్ కొరియా పోయొచ్చిన. అక్కడ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పోతే ఆ దేశానికి 32 మెడల్స్ వస్తే ఆ ఒక్క యూనివర్సిటీలోనే 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆర్చరీలో. అంటే ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకొని రాణిస్తే, శిక్షణ తీసుకుంటే ఒకే అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక చిన్న దేశము హైదరాబాదు నగరంలో ఎంత జనాభా ఉందో టోటల్గా దేశంలోకి అంత జనాభా ఉంది. అట్లాంటి వాళ్ళు 32-34 మెడల్స్ ఒలింపిక్స్లో తెచ్చుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం గుడ్ల మన దేశానికే గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆలోచించి 2028 ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులే సాధించాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము. మొన్ననే మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మనము క్రీడలలో రాణించకపోతే మన దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు రాణించదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మీకు తెలుసు నిఖత్ జరీన్ అని ఒక అత్యంత సామాన్యమైన కుటుంబం నిజామాబాద్ నుంచి బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధిస్తే ఆ అమ్మాయికి మనము స్పోర్ట్స్లో రాణించినందుకు డిఎస్పి పోస్ట్ గ్రూప్ 1 డిఎస్పి పోస్టు డైరెక్ట్గా అన్ని మినహాయింపులు ఇచ్చేసి ఆ అమ్మాయిని డిఎస్పి అధికారిగా నియమించినాం. సిరాజ్ క్రికెట్లో రాణిస్తే అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా అతనికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి అతను కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం. ఎందుకు ఈ విద్యార్థుల ముందు ఇవన్నీ ప్రస్తావిస్తున్నా అంటే చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటేనే మన లైఫ్కి ఒక భద్రత ఉంటుందని కాదు. మీరు క్రీడలలో రాణించిన డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మన కోసము. క్రీడలలో రాణించండి. మల్టీ టాలెంటెడ్ ఇంతకుముందు అక్కడ పిల్లలు మరి వాళ్ళు ట్రైనింగ్ ఎవరు ఇచ్చినో అద్భుతంగా మృదంగ వాద్యం కానీ లేకపోతే ఇక్కడ నందకిషోర్ అబ్బాయి పాడిన విధానం కానీ ఇవన్నీ మీలో ఉన్న దాగిన మట్టిలో మాణిక్యాలు. మీరు వీటిని మీలో ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏది ఉందో టీచర్స్ కానీ ఇక్కడ ఉండే సిబ్బంది కానీ నా సూచన ఎక్స్ట్రా టాలెంటెడ్ స్టూడెంట్స్ని పికప్ చేయండి. అది స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, అదర్వైజ్ అదర్ టాలెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి శిక్షణ ఇప్పిద్దాము. వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణించే విధంగా ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల వసతులు మనం ఏర్పాటు చేద్దాము. మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ హబ్గా మన వెల్ఫేర్ స్కూల్స్ని, కాలేజీలని, వెల్ఫేర్ హాస్టల్స్ని తీర్చిదిద్దాలి. అదేవిధంగా మా యాదయ్య గారు రోడ్ల గురించి కలిసినప్పుడల్లా ఖచ్చితంగా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ టాయిలెట్స్ విషయంలో కానీ క్లాస్ రూమ్స్ కానీ అదేవిధంగా స్టేడియం గురించి వీటన్నిటి గురించి అడిగినరు. తప్పకుండా ఇక్కడ
శ్రీధర్ అధికారిగా ఉన్నారు, వారికి సూచన చేస్తున్నా ఈ చిలుకూరు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండడానికి వీల్లేదు. ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్తోని మనం కాంపిటీట్ చేయాలి. దీనికి కావాల్సిన అన్ని అంశాలను 360 డిగ్రీస్ మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రండి. మనం తక్షణమే వీళ్ళకు మంజూరు చేద్దాము. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ అట్మాస్ఫియర్. 1987లో మొదలైన ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలనో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి. ఈరోజు ఇవే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మంజూరైనా కానీ ఎవ్వరికీ ఎలాంటి వసతులు లేవు. పోల్ట్రీ ఫార్మ్స్ బంద్ అయితే అందులోనూ, లేకపోతే ఎవరైనా దివాలా తీసిన కాలేజీలు ఉంటే అందులోనూ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నారు. దాంతో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక నూతన విధానం, దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం. చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలలో 120 నుంచి 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ 2000 నుంచి 2500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈరోజు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ